ఇక పురుషోత్తమ రెడ్డి గారు మీరు చెప్పండి. అన్ని అబద్ధాలైన అప్పుల మీద అబద్ధాలు చెప్తున్నారు, అలాగే రీసర్వే మీద కూడా అబద్ధాలు. 2027 నాటికి రీసర్వే చేస్తారట. అప్పుడు ఎన్ని అబద్ధ ప్రచారాలు చేశారని, అసలు రీసర్వే అంటేనే ఘోరం నేరం అన్నట్టుగా ప్రచారం చేశారు కదా. ఇప్పుడేమో మంత్రదండం లేదంటున్నారు. అవి చాలవన్నట్లు కూటమి శ్రేణులకే పనులు చేయాలి, వైసీపీ నేతలను దగ్గరకు రానివ్వద్దు. అన్నిటికంటే ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళు లంచాలు ఇస్తారట. మన వాళ్లకు లంచాలిచ్చి పబ్బం గడుపుకునే యత్నం, వారితో లాలూచి పడద్దు. ఒక ముఖ్యమంత్రి టీడీపీ వాళ్ళు లంచాలు తీసుకుంటారని చెప్పడమే కదా. సో ఈ మొత్తాన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు చెప్పండి దయచేసి. కొమ్మి గారు, అప్పులకు సంబంధించి తెలుగుదేశం కానీ కూటమి కానీ లేదా కొన్ని మీడియా సమస్యలు విజయం కావడంలో వైసీపీ బలహీనతలుగా కనిపిస్తాయి. తెలుగుదేశం చెప్పిన నిజాలు కూడా వీళ్ళు చెప్పలా గత 5 ఏళ్ళు. సహజంగా ఏం చేశారు, వాళ్ళ అప్పులపైన విపరీత ఆరోపణలు చేస్తే వాళ్ళు ఏమైనా చేసుకొని మనం ప్రజలకు మంచి చేస్తున్నాం, మన పార్టీకి మనం పోదామని నిజాలు చెప్పలేదు. దాని యొక్క దుష్ఫలితాలు ఈ రోజు చూసాం. ఎందుకంటున్నానంటే ఈ మాట, పయ్యావుల కేశవ్ గారు బడ్జెట్లు అన్ని నిజాలే చెప్పినాడు, కానీ బడ్జెట్ ఇతర ఉపన్యాసాల్లో మాత్రం అన్ని అబద్ధాలు చెప్తారు. అదే సభలో ఏమో బడ్జెట్లో కరెక్ట్గా చెప్తారు, లెక్కలన్నీ పర్ఫెక్ట్గా చెప్పినారు. కానీ అదే బడ్జెట్ పైన ఉపన్యాసాలు మంత్రులు అంటే ఉమ్మడి బాధ్యత కదా, దానికి భిన్నంగా ఉపన్యాసాలు చెప్తారు. బడ్జెట్లో వైసీపీ కూడా చెప్పిన నిజం ఏంటంటే 23-24 ఫైనాన్స్ ఇయర్లో 23 అంటే జగన్ గారి చివరి ఫైనాన్స్ ఇయర్లో చేసిన అప్పు ఎంత అంటే పయ్యావుల కేసు గారి లెక్క ప్రకారం 79,760 కోట్లు. 24-25లో ఈ సంవత్సరం గడిచిపోయిన సంవత్సరంలో వీళ్ళ లక్ష్యం ఎంత అంటే 93,254 కోట్లు లక్ష్యంగా పెట్టుకొని 98,577 కోట్లు అప్పు చేశారు. అంటే 1,00,000 కోట్లు అప్పు చేశారు. ఎన్నికల చివరి సంవత్సరం ఎక్కువ అప్పు చేస్తాం, ఎందుకంటే తమాషా చూడండి, చంద్రగారి ప్రభుత్వం మొదటి సంవత్సరంలోనే 98,000 కోట్లు అప్పు చేశారు. జగన్ గారి చివరి సంవత్సరం 79,000 కోట్లు అప్పు చేశారు. వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారం ఎంత తేడా ఉంది, ఎన్ని వేల కోట్ల రూపాయలు పెరిగింది అప్పు. ఇది ఒక పాయింట్. రెండో పాయింట్, 23-24 సంవత్సరాలు ఇలా ఎక్కువ ఏమంటాడు, అప్పులు తీసుకొచ్చి పప్పు బెల్లాలు పనిచేశాడు జగన్ అనేది కదా విమర్శ. ఈ ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పిన లెక్క ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు మూలధన వ్యయాన్ని 23,330 కోట్లు ఎన్నికల చివరి సంవత్సరం అంతా ఎన్నికల చుట్టూ నడుస్తాయి కొమ్మినేని గారు మామూలుగా అయితే. అట్లాంటి సంవత్సరంలో కూడా 23,330 కోట్లు మొత్తం అప్పుల్లో 30% చేశారు మూలధన వ్యయం. చంద్రబాబు గారి ప్రభుత్వం 24-25లో 32,713 కోట్లు మూలధన వ్యయం చేస్తామని చెప్పి చేసింది ఏంటంటే 24,072 కోట్లు. అంటే వీళ్ళు తెచ్చిన అప్పుల్లో పర్సెంటేజ్ ఎంతో తెలుసా, 25% లోపు. అంటే జగన్ గారు అప్పుల్లో 30% మూలధన వ్యయానికి ఖర్చు పెడితే తెలుగుదేశం ప్రభుత్వం 25% ఖర్చు పెట్టింది వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారం. ఇంకా తమాషా ఏంటంటే జిఎస్టిపి ద్రవ్య లోటు జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు 23-24లో 4.41%, పయ్యావుల కేసు గారు ఇచ్చిన లెక్క. వీళ్ళు వచ్చిన మొదటి సంవత్సరంలోనే 4.57%. అంటే ద్రవ్య లోటు ఎక్కువ ఉంది, మూలధన వ్యయం వాళ్ళతో పోల్చుకుంటే మీరు తక్కువ పర్సెంటేజ్ ఖర్చు పెట్టారు, అప్పులు వాళ్ళకన్నా ఎక్కువ చేస్తున్నారు. ఇవన్నీ కూడా గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు వైసీపీ సావధానంగా చెప్పడం, దీనికి ప్రయారిటీ కన్నా చేసేదానికి ప్రయారిటీ ఇచ్చుకుంటా పోయినారు. మీ పార్టీ మీరు అబద్ధాలు చెప్పుకొని మా పార్టీ మేము పనులు చేసుకుంటా పోతాం అని, వాళ్ళ పార్టీకి వాళ్ళు అబద్ధాలు చెప్పి మన పార్టీకి మనం నిజాలు చెప్పాలి కదా. ఇప్పుడు ప్రారంభించారు జగన్ గారు. ఇప్పుడు పెట్టిన ప్రెస్ మీట్లు కానీ ఆ రోజు పెట్టి మాట్లాడుంటే కొన్ని వాస్తవాలు జనానికి వెళ్ళుండేది. వన్ సైడ్ వెళ్తుంది. ఇప్పుడు లెక్కలు ఎవరికి తెలియదు కొమ్మినేని గారు, మీరేదో అబద్ధాలు చెప్తూనే ఉన్నారు, నేనేమి నిజాలు చెప్పట్లా, కాబట్టి మీ అబద్ధం నిజంగా నిట్టబోతుంది. కానీ కాదండి, నా ప్రశ్న ఏమంటే ఇవాళ ఈనాడు పచ్చి అబద్ధాలు రాసినప్పుడు ఒప్పుకున్నట్లే కదా. ఇప్పుడు 4,94,000 కోట్లే అని వాళ్లే రాశారు కదా సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం. అంటే ఈనాడు పచ్చి పాపం చేసినట్లే కదా, తన పాఠకుల్ని తాను మోసం చేసినట్లే కదా. ఆ రోజు 9,00,000 9.5 కోట్లను ఎంతో చెప్పి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటుందంటే కూటమి అంటే 3 పార్టీలు అనుకుంటా ఉంది. వాళ్ళు దాన్ని పెంచుకోవాలి, ఒక 6-7 పార్టీలుగా చేసుకోవాలి. కూటమి అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీతో పాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ అనుకోవాలి. ఇప్పుడు కూటమిగా మారిపోయిన తర్వాత వాళ్ళు స్పష్టంగా ఉన్నారు. గతంలో జగన్ గారు ఏమనే వాళ్ళు, వీళ్ళందరూ కలిసి కూటమిగా ఉన్నారు అని చెప్పారు. ఇప్పుడు వాళ్ళు కూడా దాన్ని స్వీకరించారు. సవాల్ మేము కూటమిగానే ఉంటాము అని నిర్ణయించుకున్నారు. ఇంకా క్లియర్ కదా, వాళ్ళ కూటమి 5-6 మంది ఉన్నారు, మీ కూటమి మీరు ఊరేయించుకొని ఇంకా దానిపైన రాజకీయ యుద్ధం చేసుకోవాల్సిందే. నా ప్రశ్న, పాఠకుల్ని కూడా అంత దారుణంగా మోసం చేయకూడదు కదా సార్. తన పాఠకుల్ని తానే మోసం చేస్తుందంటే ఇక అది అర్థమేముంది?
ఇప్పుడు తమ పార్టీ సభ్యులకి మనం చెప్పట్లేదా తెలుగుదేశం పార్టీ మీకు అంతా సూపర్ సిక్స్ ఇస్తానని చెప్పి తెలుగుదేశం వాళ్ళు నష్టపోలేదా? తెలుగుదేశం వాళ్ళు ఓట్లు వేసినట్టు దొరుకుతలేదు. అంటే రాజకీయ పార్టీ ఏం చేస్తుంది, మీడియా కూడా అదే చేస్తా ఉంది. చేసుకోనివ్వండి, ఇంకొక 3 పార్టీలు కలిసే అనుకోండి. పాయింట్ ఏంటంటే 3 పార్టీ వీళ్ళందరూ కలిస్తే 2019లో జగన్ గారు గెలవలేదా? కాబట్టి పాయింట్ ఏంటంటే ఎంతమంది చెప్తారని కాదు, వీళ్ళు కరెక్ట్ గా చెప్తున్నారా లేదా అనేది ప్రామాణికం తప్ప, పరిష్కారం తప్ప ఇంకొకటి ఏం కాదు. కాబట్టి మీరు మీడియా వేరు చేసి చూడొద్దండి. జగన్ గారు ఏం చూడట్లేదు, మొదటి నుంచి ఆయన అందరం కలిపే చూస్తున్నాడు. కాబట్టి వాళ్ళు ఒకటిగా ఉండరు, మీరు ఒకటిగా ఉండి వాళ్ళు చెప్పిన దానికి కౌంటర్ ఇసుకుంటూ పోవడం, ప్రజల్ని చైతన్యపరచడం తప్ప చేయగలిగింది. ఇప్పుడు రీసర్వే మీద కూడా అబద్ధాలు, మొన్నటిదాకా అబద్ధాలు చెప్పినట్టే కదా. 2027 నాడు పూర్తి చేస్తామని మంత్రి గారు అన్నట్టుగా ఇప్పుడు రాశారు. ఇప్పుడు దీని మీద కూడా మాట్లాడండి దయచేసి. మన వాళ్లకు లంచాలు ఇచ్చి పబ్బం గడుపుకునే యత్నం చేయొద్దు, వైసీపీ ఆటలు సాగనివ్వను. వారి గురించి మాట్లాడడం టైం వేస్ట్ అంట. కానీ అచ్చంగా ఎప్పుడు అదే మాట్లాడతాడు ఆయన. పైగా అసలు తప్పు కదండి ఇప్పుడు పనులే చేయొద్దని చెప్పటం. ఈ ప్రకటన ఎందుకు వస్తా ఉందంటే స్థానికంగా సెక్రటరీ గారికి కూడా అవగాహన ఉండొచ్చు. స్థానికంగా ఉన్న తెలుగుదేశం నాయకులు కొంత మార్పు కనిపిస్తా ఉంది. ఈ రెడ్ బుక్, ఈ కేసులు అవన్నీ మర్చిపోదాము, మన పని మనం ఏదో చేసుకుందాము, అవసరమైతే కలిసి పని చేద్దాం అనే వరకు కిందకు వచ్చేసినారు. మళ్ళీ వాళ్ళు వస్తే చేసేది అదే కదా, మనం ఇబ్బంది పడతాం, ఇబ్బంది పడే పైన వాళ్ళు కాదు కదా అని చెప్పి అడ్జస్ట్మెంట్కి వచ్చేస్తున్నారు. కింద వాళ్ళు గొడవలు, కింద కేసులు లేవు చూడండి. ఇప్పుడు కేసులన్నీ సెంట్రలైజ్డ్ కేసులే, పైనుంచి ఆదేశాలతో కింద కేసులు పెడుతున్నారు తప్ప వీళ్ళు కేసు పెట్టడం ఆగిపోయింది. ఇది వద్దనుకుంటున్నానేమో తెలుగుదేశం అధినాయకత్వం. ఈ గిర్ర గీకపోతే, ఆ తేడా రాకపోతే, ఆ గొడవలు ఉండకపోతే ఉండదనుకున్నారేమో. వీళ్ళు ఏదో చిన్న అడ్జస్ట్ అయిపోయి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు అనేది ఎక్కువ పోతుంది. ముఖ్యంగా ఎమ్మెల్యేల మీద ఎక్కువ ఆరోపణలు వస్తున్నాయి. వాళ్ళ కార్యకర్తలు అందరిని వదిలేసి ఏరే పనులు ఉన్నారు. కాబట్టి వీటిని చెప్పడం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఆయన చెప్పేది ఎమ్మెల్యేలు పిలిచి చెప్పాలి, కార్యకర్తలకు ఏం సంబంధం, ప్రజలకి. నాకు తెలిసి చంద్రబాబు గారు చేసిన ఆ వ్యాఖ్య మన పార్టీ వాళ్ళకే చేసుకోండి అనేది న్యాయమైన తెలుగుదేశం కార్యకర్త కూడా దాన్ని ఆశించండి. కొమ్మినేని గారు ఇది నష్టం వాళ్ళకి తెలుసు, ఎందుకంటే తెలుగుదేశం కార్యకర్త కూడా లీడర్ గా ఉండాలనుకుంటాడు తప్ప ఇట్లా మాట్లాడు. కాబట్టి చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీకి కూడా పనికోదు, సమాజానికి తర్వాత సంగతి. కాబట్టి తెలుగుదేశం వాళ్ళ వ్యాఖ్యలు ఉండదు. రీసర్వేకి సంబంధించి, రీసర్వే కాదు కొమ్మినేని గారు, ఒక మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ, కోర్టులు ప్రైవేటీకరణ పాయింట్ తప్ప మిగతా అన్ని జగన్ చేసిన వీళ్ళు చేస్తారు, అవి కొనసాగిస్తారు. ఇంకా ఎందుకంటే జగన్ గారు వేసిన పునాదులు అలాంటివి. ఇప్పుడు ఉదాహరణకు మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ మోజులో చేసేస్తున్నారు కానీ అదర్ దెన్ మిగతా విషయాలు. ఇప్పుడు ఉదాహరణకు ల్యాండ్ సర్వే ఉంది, 2 ప్రయోజనాలు. ఒకటి ప్రజలకి సర్వే కరెక్ట్ గా వస్తుంది, రెండోది కేంద్ర ప్రభుత్వం కూడా సమ్ పర్సెంటేజ్ ఆఫ్ రుణ పరిమితిని పెంచుతుంది. 400 కోట్లు ఇన్సెంటివ్ మాత్రం తీసుకున్నారు, బూతులు మాత్రం వైసీపీ ప్రభుత్వమే చేస్తుంటారు. అదే ఇప్పుడు సెకీతో ఒప్పందం కూడా జగన్ గారు చేసుకున్న ఒప్పందం ప్రైమరీగా చేసుకోవడం వల్ల మన ట్రాన్స్మిషన్ ఛార్జీలు పోయినాయి కదా. ఇప్పుడు కొత్తగా చేసుకున్న వాళ్ళకి ట్రాన్స్మిషన్ ఛార్జీలు వస్తాయి. కాబట్టి జగన్ గారు తీసుకున్న ఆ నిర్ణయాలన్నీ కూడా పర్ఫెక్ట్ గా రాష్ట్రానికి లాభం. ఆ ఎన్నికల్లో అది మంచిది కాదు కాబట్టి వాళ్ళు నెగిటివ్ యాంగిల్ తీసుకునేశారు. ఇప్పుడు అనివార్యంగా జగన్ గారు చేసినవన్నీ అమలు అవుతాయి. ఒక్క ప్రైవేట్ మెడికల్ కాలేజీల వరకు వాళ్ళు పోవాలనుకున్నారు, లేదా అది అంగడి అమలు చేసుకుంటారు. మరి మీకేమైనా కనిపించిందా కేశవ్ గారి దగ్గర మంత్రదండం లేదంట, చంద్రబాబు గారి బ్రాండ్ అంట, బ్రాండే గుడ్డిగా నమ్మితే చాలంట. ఇది ఎవరిని జనాన్ని గుడ్డివాళ్ళని చేస్తున్నాడా ఏంటి ఆయన? అంటే నమ్మడం అంటే అర్థం ఏంటి? నమ్మకం అంటే ఇంకా 5 ఏళ్ళు నమ్ముకోవచ్చు కదా. ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం నమ్మకాన్ని పెట్టుకోండి తప్ప ఆశించద్దని చెప్తున్నాడు. అది రాజకీయపరమైన వ్యాఖ్యలే కదా. నమ్మకాన్ని పెట్టుకోండి తప్ప మీరేం ఆశించద్దని చెప్తున్నాడు. అంటే ఊరికి ఉత్తి హామీలు ఇచ్చినట్లుగానే ఇదంతా. రైట్.